అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఎప్పుడు ఫ్రూట్స్ తినవే కాకుండా అప్పుడప్పుడు జ్యూసులు తాగాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మనం చిన్న చిట్కాలు పాటిస్తూ జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. జాంకాయ, డ్రాగన్ ఫ్రూట్, ఫిగ్ అంటే అంజీరు, ఇవన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో కానీ ఫ్రూట్ జ్యూస్ చేసుకునే జార్లో కానీ వేసేసుకొని కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. నిమ్మరసం, ఉప్పు వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. 3 to 4 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్లు షుగర్ కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ వేయమన్నారని వేస్తున్నాను. షుగర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి మళ్ళీ మిక్సీ వేసేసుకొని కావాల్సిన వాటర్ వేసేసుకోవాలండి. రుచి తగినంత సెట్ చేసుకోవాలి. జాంకాయలు అయితే వైటమిన్ ఏ, పొటాషియం, ఐరన్, కాల్షియం, ఫైబర్. అంజీర్లో వైటమిన్ ఏ, బి, మినరల్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్. డ్రాగన్ ఫ్రూట్లో కూడా వైటమిన్స్ ఏబిసి, మినరల్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి కదా. ఈ ఫ్రూట్స్ వలన షుగర్ కంట్రోల్, హార్ట్ హెల్తీగా ఉండేలా చేస్తుందండి. డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్గా అంటే రోగ నిరోధక శక్తిగా పనిచేసి హెల్తీగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా స్కిన్ హెల్త్కి, హెయిర్ హెల్త్, బోన్ హెల్త్, ఐస్ హెల్తీగా ఉండేలాగా చేస్తుందండి. హెమోగ్లోబిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెమోగ్లోబిన్ సప్లిమెంట్స్ ఇచ్చి హెల్తీగా ఉండేలా చేస్తుంది. ఫ్రూట్స్ వలన ఎలర్జీస్ కానీ లేదంటే ఏమైనా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ కానీ ఉంటే ఇలా జ్యూస్, ఫ్రూట్స్ తీసుకోవచ్చా లేదా అనేది డాక్టర్ సలహా తీసుకొని యూజ్ చేయండి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాను.